మరి ఎన్నో పేద ప్రజల కొరకు పోరాటం చేసి అన్న ఈ ఉద్యమం బాట పట్టిండు. కానీ అన్న ఇవాళ పోవడం చాలా బాధాకరం. అంటే మీ ఒక రెండు చరణాలు పాట పడింది. మీ అమ్మ పాలు ఇచ్చి ఏమి చెప్పిందో కొడుకా, ఏ జోల్లా పాట పాడి ఉయ్యాలు పిందో నిన్ను ఎద నిండా ఊజారే రావో కొడుకో, మది నిండా ఉల్లాసమేరా రవ్వన్నా, గాజర్లా రవ్వు అన్నా ఏకే కన్నేసుకొని నువ్వు నడసిపోతా ఉంటే నిన్ను నీ నడకను చూసి ఉప్పొంగే నా మనసు కొండంత కొడుక కొండంత అండవు నీ ఊర ఓ కొడుకో, మా గుండెకు బలము వెరిగెర రవ్వన్నా, నీతోటి అక్కలతోని నీ అన్నదమ్ములతోని పాలల్లో నీళ్ళలాగా కలసి మెలసినావు, అందరిలో అందరిలో కలుపుగోలురవో కొడుకో, గలగలగల ఉండేటోడివి రవ్వన్నా, శత్రువుతో పోరాడనికై ప్రాణాలు ఇచ్చుటకైనా, శత్రువుతో పోరాడనికై ప్రాణాలు ఇచ్చుటకైనా ఓ కొడుకో, ముందు వరసలో ఉండేటోడివి రవ్వన్నా, నీ ఆటలు ఆడిస్తాము నీ పాటలు పాడిస్తాము, నీ ఆటలు ఆడిస్తాము నీ పాటలు పాడిస్తాం, వాళ్ళల్లో నిన్ను చూస్తాము ఓ కొడుకో, నా కొడుక గాజర్లా రవ్వన్నా, జోహార్ గాజర్లా రవ్వన్నా. ఇక్కడ ఉద్యమ బాట పట్టిన తర్వాత తను నడిచిన నడక, తను పట్టినటువంటి తీరు, ఉద్యమాల కోసం అంటే ప్రజల కోసం వెళ్తున్నటువంటి తీరును పాట రూపంలో చాలా చక్కగా వర్ణించారు. మరికొంతమంది మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి సార్. అన్న, ఇప్పుడు పేద ప్రజలు ఒక కూలి నాలికి చేసి వ్యవసాయ రంగానికి సాగు భూములు చేసుకోవాలని ఏదో కూలి నాలుగు రేట్లకు ఏది ఆయుధం పట్టిన వాళ్ళని ఇంత హింసాత్మకంగా చంపుతున్నారు. దాదాపు ఒక టెర్రరిస్టు కాశ్మీర్ తీవ్రవాదులను కాదనుకుంటా ఒక బీజేపీ ప్రభుత్వం ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం మీదనే ఈ దాడి చేస్తుంది. ఆ దాడి ఏంటంటే దాని ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఇది చేస్తున్నారు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల బీజేపీ ప్రభుత్వానికి న్యాయం కాదు. నిరాయుధంగా పట్టుకొని కిరాతకంగా చంపుకుంటూ అదైతే ఒక మానవుడు పుట్టడానికి అర్హత లేదు కానీ చంపడానికి అర్హత లేదు ఈ దేశంలో. కానీ బీజేపీ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. దాన్ని దేశ ప్రజలంతా దాన్ని వ్యతిరేకిస్తారు కంపల్సరీ. ఇది మాత్రం ప్రజలందరూ గమనిస్తాను. ఆ బీజేపీ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఎందుకంటే అంతిమ యాత్రలో పాల్గొనడమే కాదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు తన పాటలు పాడుకుంటూ కూడా తన ఉద్యమాల పట్ల ముందుకు వెళ్తామన్నటువంటి సూచన చేస్తున్నారు. మీరు చెప్పండి. ఈరోజు మావోయిస్టు గణేష్ అలియాస్ రవణ వెలిచాల నాకు చిన్ననాటి మిత్రుడు. ఆయనతో నేను కలిసి ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఇవాళ ఆయన చనిపోయిందంటే మాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. ఇవాళ ఆయన పీడిత ప్రజల కోసము, ఆదివాసీల కోసము, రైతుల కోసము అన్నిటి పోరాటాలలో ఆయన పనిచేసి పోరాటాలు చేసి ఇవాళ అమరుడు అయినటువంటి గణేష్ అన్నకు మేము ఆయనకు జోహార్లు తెలియజేస్తున్నాము. ఓయూ విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ముడిపడినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతానికి ప్రతి ఊరు నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఓయూ స్టూడెంట్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. రంజిత్, ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ వాతావరణం అయితే ఇంత ఒక వేడెక్కినటువంటి పరిస్థితి, చివరి చూపు చూసుకోవడానికి కూడా వేలాది మంది ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు ఈ ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యల ఫస్ట్. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగే ప్రతి ఒక్క ఎన్కౌంటరు పోలీసులు వేసే హత్యానేరమే. నేను అడ్వకేట్ ఆఫ్ హైకోర్టు, నేను ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినోని. ఎన్కౌంటర్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ పైన, ప్రతి ఒక్క బిడ్డల పైన 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. నిజాన్ని ఎడతన ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కానీ, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కానీ
ఒక నిజానిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్న దాడి కేవలం మావోయిస్టుల మీద కాదు, మావోయిస్ట్ పార్టీ మీద కాదు. ఈ దేశంలో దండకారణ్యంలో మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసుల ఊచకోత అనేది ఈరోజు జరిగేది కాదు. ఆపరేషన్ గ్రీన్ హార్ట్ నుంచి మొదలు పెడితే మధ్య భారతంలో ఇప్పటిదాకా సాగుతూనే ఉన్నది. మోడీ కానీ అమిత్ షా కానీ నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ 30 వరకు మావోయిస్టు రహిత భారత్గా ప్రకటిస్తాం, మేము చేస్తామని ప్రగల్భాలుతున్న మోడీ అమిత్ షా అది ఎవరితరం కాదు. ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్పందించే గుణం ఉన్న విప్లవ పంతా ఎంచుకున్న విప్లవకారులు, ప్రజాస్వామికవాదులు. ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీ కోరుకునేది ఏంది? మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ భూమి అనేది దక్కాలని చెప్పారు ప్రజలకు. దళితులకు, ఆదివాసులకు, ముస్లింలకు రక్షణ కావాలని చెప్పింది. ఆదివాసులకు పీసా యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పింది. 5th షెడ్యూల్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పింది. ఆర్టికల్ 1/70 యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పింది. మధ్య భారతంలో జిందాల్ కానీ, పోస్కో కానీ, అదాని గ్రూపులు కానీ, అంబానీ గ్రూపులు కానీ, మొత్తం కార్పొరేట్ మాఫియా కానీ ఎంటర్ అయ్యి వాళ్ళకు దోచిపెట్టే విధంగా ఈ దేశంలో మధ్య భారతంలో ఉన్న అటవీ సంపదను, ఖనిజాలను, యురేనియంను, ఐరన్ను, మాంగనీస్ను, మొత్తం భూగర్భంలో ఉన్న కొన్ని వేల లక్షల కోటాను సంపదను దోచిపెట్టే విధానానికి తెరయించిన మోడీ ఎప్పటికైనా మీ ఆశలుగానే మిగులుతాయి. ప్రజలు ఖచ్చితంగా ఈరోజు స్తబ్దంగా ఉండొచ్చు, నిర్మాణాలు కమిటీలు స్తబ్దంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజా విప్లవం అనేది ఇవాళ కాకపోతే రేపని వస్తుంది. ఎందుకంటే ఒక ఫిలాసఫీ చెప్తుంది, ఒక నిర్మాణం చెప్తుంది, ఒక చర్యకు ప్రచర్య ఉంటుంది, ఒక నూతన చలనలో ఉండే ఒక సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులుగా, ఒక సమాజంగా ఎప్పుడో ఒక ఉరవాడిని సంతరించుకుంటుంది. మావోయిస్ట్ పార్టీ ఈరోజు గణేష్ను పోగొట్టుకోవచ్చు, చర్చల ప్రతినిధి ఆయన, ఒక మిలిటరీ క్యాండిడేట్ కాదు, ఒక చర్చల ప్రతినిధి. నల్లమల నుంచి 2004లో మంజరా గెస్ట్ హౌస్కు అదే ఉమ్మడి ఏపీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏం మోసుకొని వచ్చిండు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎట్లీస్ట్ ఈ ఉమ్మడి ఏపీలో ప్రజలు ఏడవకుండా ఉండాలని కోరుకున్నాడు. దళితులు కానీ, ఆదివాసులు కానీ, ముస్లింలు కానీ, బీసీలు కానీ సమస్త ప్రజానీకానికి ఈ భూమి హక్కు కావాలని చెప్పిండు, సమానం కావాలని చెప్పిండు. రాజకీయ ఖైదులను విడుదల చేయమని కోరుకున్నది పార్టీ. అంతే తప్ప కానీ హింస, రక్తపాతము, ఉన్మాదం చేయమని చెప్పలే. అంత ప్రజాస్వామిక వాతావరణం కలిగిన, అంత ప్రజాస్వామికయుతమైన సిద్ధాంతాన్ని అలుముకున్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దట్టు శాంతి దూతను చంపడం అంటే అత్యంత దారుణం. అది ప్రజాస్వామికవాదులైనా, బుద్ధిజీవులైనా, విద్యార్థి నాయకులైనా, ప్రజా సంఘాలైనా, పీడిత ప్రజానికమైన ఈ సంఘటనలు ఖండించాలి. ఆపరేషన్ కగార్కు ప్రతి ఒక్క వ్యక్తి కానీ, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాసంఘం కానీ కదలాలి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ఈరోజు మావోయిస్ట్ పార్టీ మీద నుంచి మొదలు పెడితే మావోయిస్ట్ పార్టీ భుజం మీద తుపాకీ పెట్టి ఆదివాసులను కొట్టే ప్రక్రియ ఇది. ఎందుకంటే ఇది దండకారణ్యంలో, మధ్య భారతంలో అసలు ఎలాంటి చట్టాలు లేవు. మొత్తం పారామిలిటరీ బలగాలు, BSF జవాన్లు, కోబ్రా కమాండోస్, సల్వాజూడం పేరు మీద DRG బలగాలు తప్ప అసలు ఆదివాసులకు హక్కు లేదు, రక్షణ లేదు. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామిక దేశం అని ఇది అనకండి దయచేసి. ఇది ఒక భయపడే దేశం ఎదుగుతుంది కాబట్టి, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే సిగ్గేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే చంపే దేశం అని చెప్పండి, డైరెక్ట్ చంపుతామని చెప్పండి. మీరు నక్సలైట్లను కాదు, ఆదివాసులను చంపుతాము, దళితులను చంపుతాము, ముస్లింలను చంపుతామని చెప్పండి. అప్పుడు గెరిల్లా వార్ఫేర్ అంతర్యుద్ధం జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఆపరేషన్ కగార్కు ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి, ప్రజాస్వామికవాదులుగా ప్రతి ఒక్కరు ఖండించాలి. కగారులో ఎన్కౌంటర్ అయిన ప్రతి ఒక్క అమరునికి జోహార్లు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా 302 సెక్షన్ కింద ఎన్కౌంటర్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిపై కేసులు నమోదు చేయాలని చెప్పి అంటున్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి, కానీ అక్కడ ఎక్కడా లేకుండా, ఇంప్లిమెంటేషన్ లేకుండా మాత్రం అనేక ఇబ్బందులకు గురి చేసి పెసా యాక్ట్ కానీ ఇవన్నింటినీ కూడా తుంగలకు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు భూమి కావాలని చెప్పి, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలని చెప్పి కోరుకోవడం తప్ప అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా పోలీసులు అలాగే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి హత్యలుగానే ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చల ప్రతినిధిగా ఉన్నటువంటి ఇక్కడ గాజర్ల గణేష్ హత్యను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే శాంతి కోరుకుంటున్నటువంటి వ్యక్తిని చంపేంత సాహసం చేయడం కూడా ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ పతనం కావడానికి ఒక పరాకాష్ఠగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదివరకు కూడా ఈ ఊరికి ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఆజాద్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుండి కూడా ఇట్లాంటి పరిస్థితులు. కానీ ఇక్కడ గాజర్ల గణేష్ దళంలో ఉన్నాడన్నటువంటి ఒక సంతోషం ఉన్నటి వరకు ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా ఇక ఒక ఉద్యమానికి సంబంధించి ఒక కుటుంబం నుండి ఒక అధ్యాయం ముగిసిందన్నటువంటి ఒక భావోద్వేగం, కానీ ఇక్కడ ముగియలేదు, ప్రారంభమైందన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఇక్కడికి ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ గణేష్ అన్నటువంటి ఒక ధైర్యంతో మొన్నటి వరకు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ ధైర్యం అనేది కోల్పోయినట్టుగా కొంతమందికి చెప్తున్నారు. కానీ అది కోల్పోలేదు, మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుందన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మరికొంతమందితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు గణేష్ అన్న ఎట్లా పరిచయము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మాది 7:30 అన్న. గణేష్ అన్న లాస్ట్ చివరిసారిగా చూడాలనుకోని
చూద్దామని వచ్చినాం. నా పేరు శ్రీకాంత్. మనోడు మాది ఏటునారం మండల్. మాకు అప్పుడు పంచాయతీలు అనేది పోలీస్ స్టేషన్లలో జరిగేటివి కాదు. అప్పుడు మా అక్కకు 1 ఎకరం భూమి ల్యాండ్ ఇవ్వడం జరిగింది గణేష్ అన్న. చివరిసారి గణేష్ అన్నను చూద్దామని ఇక్కడ దాకా రావాల్సింది. ఇక్కడ చివరిసారి అంతిమ వీడ్కోలు కూడా పలకడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది కడవండి. మొన్న రేణక్క చనిపోయిన ఊరు. ఊరు మాది. వీళ్ళందరినీ చంపుడు మాత్రం దారుణం. ఇది పేదలకు అన్నం పెట్టలు చంపుతారు ప్రభుత్వం. సరైనది కాదు ఇది. అమిత్ షా నశించాలి, బీజేపీనే నశించాలి. ఎక్కడ చూసినా ఒక భావోద్వేగం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కడవెండి అంటే ఒక కొద్ది నెల 2 నెలల వ్యవధిలోనే ఇక్కడ తరాలపల్లి, అలాగే తరాలపల్లిలో సారయ్య, కడవెండిలో రేణుకక్క, ఇప్పుడు ఇక్కడ వెలిశాలలో కూడా గణేష్ అన్న, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక్కరొక్కరు కూడా చనిపోవడాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఒక రకమైనటువంటి ఆవేదన, ఆందోళన పూరితమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పాలాభిషేకం చేయడంతో పాటు పుష్పాలను ఇక్కడ ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఎర్ర జెండాల నడుమ, ఎర్ర జెండాల రేపరేప నడుమ అంతిమ వీడ్కోలు కూడా ఇక్కడ గాజర్ల గణేష్కు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కానీ మహిళా మనులు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఇప్పటికే ప్రజా సంఘాల నేతలతో పాటు ఇక్కడ పౌర హక్కుల నేతలు ఇక వీళ్ళందరూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే కంటిన్యూగా శాంతి చర్చలు జరపాలని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు శాంతి చర్చలు వైపుకుండా ఎందుకు చంపుతున్నారనే ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మరికొంతమంది పౌర హక్కుల నేతలతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.